ఇంతకుముందు అప్పారావు గారు ఫోన్ చేసి మళ్ళీ మేదర్మల్లే ప్రస్తావన తీసుకొచ్చాడు. అపరిచిత యోగి. అపరిచిత ఎందుకంటుందంటే ఆయన ఎవరు గుర్తించలేదు, ఆయన గుర్తింపు కోరుకోలేదు. వెరీ రేర్ క్వాలిటీ. సో మళ్ళీ వచ్చిన సంఘటన గుర్తొచ్చింది. అంటే చిన్న చిన్న మాటల్లో ఒకవేళ ఆచరించగలిగితే చిన్న మాట చాలు. ఆలోచించేవాడికి చాలా చాలా సిద్ధాంతాలు కావాలి. ఫ్రెడరిక్ నీషే ఏం చెప్పాడు, జీన్ పాల్ సార్త్రే ఏం చెప్పాడు, ఎగ్జిస్టెన్షియల్ అంటే ఏంది, ఎగ్జిస్టెన్షియలిజం అంటే ఏంది, ఆ తర్వాత అసలు ఈ ఖగోళ రహస్యాలు, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు. పక్కనున్న వాడితో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. అవన్నీ తెలుసుకొని ఏం చేస్తాం మనం? అవన్నీ బాత్కి బాత్ హై. సో ఆయన చిన్న చిన్న మాటలు అంటే ఇప్పుడు తెలుస్తుంది ద డెప్త్ ఆఫ్ ఇట్. అప్పుడు తెలియదు. అప్పుడు నేను ఆచరించా, తక్షణమే ఆచరించిన. ఎందుకంటే నాకు ఈ ఫిలాసఫీ అంతా తెలియదు. హీ సెడ్ సంథింగ్ అండ్ ఐ డిడ్ సంథింగ్. సో నేను ప్రతిరోజు అన్ని సీజన్స్లో పతంగులు ఎగిరేస్తుంటే, అదో పిచ్చి, పతంగి ఎగిరేయాలంతే. తర్వాత పతంగులకి ముఖ్యంగా కావాల్సింది గాలి, రెండోది బద్దలు. ఎప్పుడైనా చేసినావు పతంగి? ఎవరైనా చేస్తారు పతంగి. నేను ఎంతెంత పెద్ద పతంగులు చేసేవాడంటే, ఈ డోర్ ఉందా, ఈ డోర్ పక్కన ఇంకో డోర్ పెడితే ఎంత ఉంటుందో అంతంత పెద్ద పతంగులు చేస్తుంటే, పురికోస తీసుకొని దాన్ని ఎగరేస్తుంటే. నన్ను లాక్కుపోయిన పతంగి నాకు తెలుసు. ఎవరు లేరు శిశుమందిర్ గ్రౌండ్లో. మధ్యాహ్నం ఎండ, గాలి వచ్చిందా పతంగులు రెడీగా ఉండేవి. కొన్నిసార్లు మిత్రులు నాతో ఉండేవాళ్ళు, కొన్నిసార్లు ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలి కదా, మనతో ఉండేవాళ్ళు కాదు. సో ఈ బద్దలు ఎక్కడ అంటే పక్కనే బుట్టలే మేదర్మలే. అక్కడ పోయి, ఏమయ్యగారు పతంగులు చేస్తున్నావా? ఎంత పెద్ద పతంగి చేస్తున్నావు? ఇంత పెద్ద పతంగి చేస్తున్నావు. సో దానికి బద్ద జీల్స్ ఇచ్చేవాడు. అప్పటికప్పుడే ఆయనకి వేరే ఏవో పనులు ఉండొచ్చు. నేను పోగానే ఆడ నిలబడి ఇట్లా ఆడుకునే లోపు ఇట్లా వెదురు బొంగు ఇలా చీల్చి దాంట్లోకి వెళ్ళి బద్దలు తీసి ఇలా ఉంచి, తర్వాత ఇలా చూసుకున్నప్పుడు నేను చూస్తుంటే ఇలా ఉంచితే ఎగ్జాక్ట్లీ ఆర్క్ రావాలి. ఆయనే చెప్పేటాడు, పతంగి ఎగరేస్తుంటే గిట్ల గిట్ల పోతుందా? ఎందుకు పోతుంది అనుకున్నావు? ఎక్కడో బరువు అయింది, దాన్ని బ్యాలెన్స్ చేయాలి, చెక్ ఇచ్చేటోడు. ఇట్లా నడిచింది ఒక సీజన్ అంతా. తర్వాత నేను చెప్తుంటే, తాత పతంగి ఎగరేస్తుంటే చినిగిపోతుంది తాత పైకి పోయిన తర్వాత. అంటే మనం కలర్ పేపర్స్తో చేస్తాం కదా. తర్వాత కలర్ పేపర్ తీసి న్యూస్ పేపర్ చేసిన. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, పాలిథిన్ కవరుతో పతంగి చేస్తే ఎట్లుంటుంది, పాలిథిన్ కవర్తో చేస్తే ఎట్లా అతికియాలి. అప్పుడు ఈ పంక్చర్ చేయడానికి వాడే సొల్యూషన్ ఉంటుంది కదా, దాంతో అతికియొచ్చు అని ఫిగర్ అవుట్ చేసిన. అట్లా నా దగ్గర సైకిల్ లేకపోయినా సొల్యూషన్ కొనుక్కొచ్చుకున్నాను నేను. బికాజ్ దట్ వాజ్ అ సొల్యూషన్ ఫర్ పతంగి. అట్లా బద్ద పెట్టడం, ఇట్లా మలిచి అతికిస్తే పట్టుకుంటే అతికిపోతుంది. బ్యూటిఫుల్ ఉంటుంది అసలు. తర్వాత ఆ పతంగి మీద నేను బ్యూటిఫుల్ మెసేజెస్ రాసేవాడిని. అంటే ఇది ఎవరైనా దొరికితే ఇవ్వకండి, వాడుకోండి, ఇట్లాంటివి. తర్వాత నేనెవరో మీకు అనవసరం, ఈ పతంగి ఆకాశానికి సంబంధించింది. అంటే ఇప్పుడు తెలుస్తుంది. దోస్ ఐడియాస్ వర్ వెరీ గ్రేట్, వెరీ ఫిలాసాఫికల్. అప్పుడు నాకు తెలియదు, ఎందుకంటే అప్పుడు నాకు కంపెనీ లేదు, పోల్చుకునేది లేదు. ఇప్పుడు ఎవడో అడవిలో పాట పాడుతున్నాడు, వాడు ఎక్సలెంట్ పాట పాడుతున్నాడు, వాడికి తెలియదు అది. ఎందుకంటే దాన్ని మెచ్చుకునే వాళ్ళు లేరు, అది బాగుందని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అతని సహజమైన ఒక ప్రవృత్తి అది. ఇది ఇలా ఉండగా ఒకసారి షాక్ ఇచ్చాడు మేదర్మలే. షాక్ ఇవ్వాలి ఎక్కడో చోట. నేను పతంగులు చేయడంలో కొంచెం ఆరితేరి, అతిపెద్ద తోకున్న పతంగి నేనేం చేస్తుంటే అది నాకు మాత్రమే తెలుసు. పతంగి ఎగిరేసి దాదాపు 5-6 దారపు కండెలు ఒక చిన్న గోడకి, శిశుమందిర్ గోడకి శీల కొట్టిన. ఆ శీల కట్టేసి పరిగెట్టి బస్ స్టాండ్కి వెళ్ళి చూస్తుంటే దాన్ని, నా పతంగే. తర్వాత నెహ్రూ బొమ్మ కాడికి వెళ్ళి చూస్తుంటే, మా ఫ్రెండ్ ఇంటికి పోయినట్టు పోయి పతంగి చూస్తుంటే, ఇంత చిన్న విషయం చూడాల్సిన అవసరం లేదు, కానీ నా పతంగి ఎట్లా కనిపిస్తుంది అన్ని దిక్కుల నుంచి. ఇది నాకు మాత్రమే సంబంధించింది. ఎప్పుడు నేను వేరే వాళ్ళని ఇన్వాల్వ్, అరే పోదాం పారా పతంగి చూద్దాం పా అనేవాడిని కాదు. నా మైండ్లో ఎప్పుడు వేరే వాళ్ళు పెద్దగా లేరు. అసలు డిగ్రీ వరకు నాకు ఫ్రెండ్సే లేరు. ఎవరు నాతో ఆడుకుంటే వాడు దోస్తు, వాడు పోయిండా కుక్క దోస్తు, కుక్క పోయిందే ముసలోడు దోస్తు, ముసలోడు పోయిండా చెస్ దోస్తు, సంథింగ్ ఎల్స్. సో దోస్త్ అనేవాడు రిప్లేస్ అవుతున్నాడు. ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు ఉంది, స్నేహం, రకరకాల విషయాలతో స్నేహం ఉంది. స్నేహితులు మారుతూ వచ్చారు.
అది ఇప్పుడు తెలుస్తున్న ఒక ఫిలాసాఫికల్ అండర్స్టాండింగ్. మేదర్మల్లి దగ్గరికి పోతే ఏమయ్య గారు ఏం కావాలి, పతంగి చేసుకుంటే పుల్లలేదు, 2-3 నెలల నుంచి చేసిస్తున్న గుడ్డోని చేసుకొని ఇక రాదన్నాడు. ఆడ ఉంది చేసుకుంటే చేసుకోలేదు పో అన్నాడు. కొంచెం షాక్ తిని, ఎందుకంటే నేను ఏనాడు అటువంటి అది వాడలే, బాడిసి గిడిసి ఇట్లాంటివి. నేను కొంచెం ఏందో పట్టుకునేది, చక్కగా పట్టుకో, చూస్తలేవా నువ్వు అంటే నేనేమన్నా నీ కూలోండి అనుకున్నావా, చేస్తుంటే తీసుకుపోయి ఎగరేసుకుంటున్నావు పతంగులు, ఎవరన్నా చేస్తుంటే చూడాలి, చేసేది నువ్వు చూస్తావా నువ్వు వాడుక దొబ్బడానికే నువ్వు ఉన్నది, ఏం 10వ తరగతి చదువుతున్నావు, బుద్ధి లేదు అనేటట్టు అన్నాడు. ఘోరంగా గాయపడ్డా నేను. కానీ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా చేసుకుంటే చేసుకోలేకపోతే పో, నువ్వు పతంగులు ఎగరేసి నాకు వచ్చి వెళ్ళిపోయలే అన్నాడు. ఇదేవడం ముసలాడు అనుకున్నా. మొట్టమొదటిసారి ఆయన నాకు ఇచ్చిన తర్వాత నేను పెద్ద పెద్ద పతంగులకి డోర్స్ ఓపెన్ చేసిన. ఆ తర్వాత నేను పోవడం, వెదురుబద్ద లాక్కోవడం, మళ్ళీ చెక్కుకోవడం. నాకు ఏమర్థమైందంటే ఆధారపడడం మానేయాలి, సింపుల్ అంతే. ఇప్పుడు ఇన్ని ఉండి ఇన్ని క్రియేట్ చేసుకొని నా పనులు నేనే చేసుకోవడానికి, పనులంటే నా బట్టలు ఇస్త్రీ చేసుకోవడం, కోర్స్ నా స్నానం నేనే చేస్తాను అనుకో. సో ఇప్పుడు ప్రదర్శనకి వెళ్తే నా మెటీరియల్ నేనే మోసుకుపోవడం, ఎవరిని వస్తే వాళ్ళు మోస్తా అంటే చేయనిస్తా. ఇక్కడ ఆధారపడడం 2 రకాలుగా ఉంది. నువ్వు ఖచ్చితంగా చేయాలి, నువ్వు చేయకపోతే నాకు గడవదు, ఇది రాంగ్. ఎవరన్నా కోఆపరేట్ చేసా, లెట్ దెమ్ డూ ఇట్. నేను ఇట్లా ఇస్త్రీ చేస్తున్నా, నువ్వు వచ్చావు అందుకున్నావు అనుకో, వదిలేస్తా. ఇంకా నేను అడగలేదు, నువ్వు చేస్తున్నావు, అది నీ పని. ఇప్పుడు అట్లా కాకుండా ఇస్త్రీ చేయాలని తెలియదా నీకు, నేను బయటికి పోయే ముందు ఇస్త్రీ బట్టలు ఉండాలని తెలీదా అంటే నువ్వు డిపెండ్ అయ్యాను, నువ్వు లిబరేట్ కాలే. ఎంత డిపెండ్ అయితే అంత ఇరుక్కుంటావు నువ్వు, అంత అనవసర మాటలు, దానివల్ల మైండ్ ఫ్లక్చువేట్ అవుతుంది. సో చిన్న విషయం అతను మామూలు సాదాసీద పరిభాషలో డిక్లేర్ చేసి పడదుబ్బాడు, ఆధారపడద్దు, ఏ విషయంలో ఆధారపడద్దు. ఇప్పుడు తెలుస్తుంది ఆయన ఏ విషయంలో ఆధారపడలే, ఎవరి మీద. తన బుట్టలు తనే తయారు చేసుకున్నాడు, తనే బయటకు పోయి అమ్ముకున్నాడు, తనే వాటిని ప్రొక్యూర్ చేసుకున్నాడు, వర్షం పడితే తనే ఇంట్లోకి మోసుకుపోయిండు, తన వంట తానే చేసుకున్నాడు, తన పూజ తానే చేసుకున్నాడు, తన గోషి తానే ఉతుకున్నాడు. నా దృష్టిలో మనిషి యొక్క అల్టిమేట్ స్టేట్ ఇది. అక్కడ తెలుస్తుంది ఫ్రీడమ్. యు ఆర్ ఫ్రీ టు ఆపరేట్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ ఎనీబడి. ఎవరి మీద ఆధారపడింది మనస్సు స్వేచ్ఛలో ఉంటుంది. ఎక్సలెంట్ అనిపించింది నాకు. తర్వాత తెలియకుండా ఇది జీవితంలోకి ప్రవేశించింది అన్నట్టు. డిపెండెన్సీ ఉంటే ఆలస్యం అవుతుంది, డిపెండెన్సీ లేదా పని తొందర అవుతుంది. సిటీకి వచ్చిన తర్వాత భోజనం చేసుకోవడం రాదు మనకి, ఇంట్లో చిన్నప్పటి నుంచి అమ్మ చేసి పెట్టే. సిటీకి వచ్చిన తర్వాత మనం చేసుకోవాల్సి వస్తుంది. అంతలో ఎవరో వచ్చారు, వాళ్ళు భోజనం చేసి పెడితే తింటుంటే బాగుంది, చేయని రోజు చాలా ప్రాబ్లం అయ్యేది. సో అప్పుడు మళ్ళీ ఇదే, అసలు మనం భోజనం నేర్చుకుని రెడీగా ఉండాలి. అక్కడి నుంచి పరంపర స్టార్ట్ అయింది. కారు నేర్చుకొని ఉండాలి. నువ్వు నడపక ఎప్పుడు కారు, బట్ నేర్చుకొని ఉండు. ఈత నేర్చుకొని ఉండాలి. ఉదస్తమానం కొట్టకు, నేర్చుకొని ఉంచుకో. కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుసుకొని ఉండాలి. ఎప్పుడు మౌనంగానే ఉండు, కానీ తెలుసుకొని ఉండు. బ్యాంకు పని ఎలా చేయాలో తెలుసుకొని ఉండు, ఎప్పుడు పోకు. కొంత తెలుసుకో, వాట్ ఈజ్ ఇట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొంత తెలుసుకొని ఉండు, ఏనాడు లెక్చర్స్ ఇయ్యకు. ఎవరు అడిగితే చెప్పు. కానీ ఈ కాంటెంపరీ సమాజంలో ఒక మనిషి ఫ్రీగా ఆపరేట్ అవ్వడానికి ఏమేమి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అదర్వైజ్ యు గెట్ స్టక్. కొన్ని ఉన్నాయి నువ్వు తెలుసుకోలేవు. రాకెట్ పైకి ఎట్లా వెళ్తుంది తెలుసుకోలేవు, అది మనకు సంబంధించిన విషయం కాదు. అలాంటి సందర్భం వస్తే అది వేరే వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఏవేవి నీ పరిధిలో ఉన్నాయో, ఏవేవి నీ యొక్క డే టు డే లైఫ్కి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయో, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో, నిన్ను నిరంతరం నీ ఆలోచనలు ఫ్లక్చువేట్ చేస్తాయో వాటిని గుర్తుపట్టు. ఆయా అన్ని విషయాల్లో ఒక సంవత్సరంలో కొంత రోజింత అన్ని విషయాలు తెలుసుకుంటురా. హౌ టు క్లీన్ బాత్రూమ్ తెలుసుకొని పెట్టుకో. బట్టలు ఎలా ఉతుక్కోవాలి తెలుసుకో. వంట ఎలా చేసుకోవాలి తెలుసుకో. వంటలో పప్పు ఎలా చేయాలి, చారు ఎలా చేయాలి, సాంబార్ ఎలా చేయాలి, తక్కువ పదార్థం ఉంటే ఏం చేయాలి, గంజి ఎట్లా కాసుకోవాలి తెలుసుకో.
ఇలా సర్దుకోవాలి తెలుసుకో, ఎలా రెస్పెక్ట్ చేయాలో తెలుసుకో. సో ఇవేం తెలుసుకుంటున్నావు? యు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యువర్ మైండ్. ఏ ఆలోచనలు నువ్వు లింక్ చేసినావు వేరే వాటికి, వాటిని వదిలేస్తూ వస్తున్నావు. ఒక దగ్గర షామ్యాన్ని ఫిక్స్ చేశారు పెళ్ళికి, మొత్తం తాళ్ళు కడతారు కదా, దట్ ఈజ్ వరల్డ్. మళ్ళీ పోయేటప్పుడు లారీలు వేసుకొని పోతారు, అన్ని తాళ్ళు ఇప్పుకొని పోతారు. సో నువ్వు మరణించే లోపు అన్ని తాళ్ళు ఇప్పుకొనే ఉండు. సద్గురు ఒక మాట చెప్పాడు, నాకు చాలా నచ్చింది. నీకు మరణిస్తున్నప్పుడు ఒక్క క్షణం కూడా అనిపించకూడదు నేను ఈ పనులు సగం సగంలో వదిలేశానని. నేనంటే మరణించేటప్పుడు కాదు, ఎప్పటిదప్పుడే తెలుసుకో. అది ఎప్పటిదప్పుడే పనులు ముగిస్తురా. ఎవరన్నా ఫోన్ చేశారు, వెంటనే ఆన్సర్ ఇచ్చి టాటా బాయ్ బాయ్ చెప్పి ఆ తాడు దిగిపోయింది. ఎవరో ఏదో అడిగారు, వాడికి చెప్పేసి తొందరగా తాడు దింపేయి. నువ్వు ఇంటెలిజెంట్ పర్సన్ అయితే తొందరగా లింక్ దింపేస్తావు, స్టూపిడ్ పర్సన్ అయితే లింకులు చేస్తూ ఉంటావు. మనకు తేడా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరో ఫోన్ చేశారు, నువ్వు లిఫ్ట్ చేయలే, వాడు మెసేజ్ పెట్టాడు, లింక్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. వాడు వేరే కాల్ నుంచి చేశాడు, నేను కొంచెం బిజీగా ఉన్నా, అబద్ధం చెప్తావు, ఇంకో లింక్ వేస్తే. ఇప్పుడు నీకు నువ్వెవరికన్నా ఫోన్ చేసినప్పుడు నీకు డౌట్స్ అని వస్తాయి, నువ్వు చేసినట్టు వాడు చేస్తున్నాడేమో. సో నువ్వు మోసగాడివి అయితే అందరిలో మోసం కనిపిస్తుంది, నువ్వు దొంగనా కొడుకు అయితే అందరిలో దొంగనా కొడుకు కనిపిస్తాడు, నువ్వు బుద్ధుని అయితే అందరిలో బుద్ధుడు కనిపిస్తాడు. ఇది నీ మైండే, ఇట్స్ యువర్ మిర్రర్ ఇమేజ్, నీ బయట కనిపిస్తున్నది. సో మేదర్ మల్లయ్య అతి సాధారణమైన మనిషి. ఆయన పక్కన గడిపిన చాలా కుటుంబాలు, అంటే ఆ మఠం బయట వాళ్ళు ఎవరికి తెలియపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నది వాళ్ళు రికలెక్ట్ చేసుకుంటే కూడా తెలియపోవచ్చు. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చే గురువు వేరు, నిజమైన గురువు వేరు. నిజమైన గురువు ట్రైనింగ్ ఇయ్యడు. మిగతా గురువులు అంతా ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి తెలుస్తుంది. ఎగ్జాంపుల్ పెయింటింగ్ ట్రైనింగ్ తీసుకున్నావు, తెలుస్తుంది. 4 years జేఎన్టీలో చదివాను, ఇవి చెప్పారు, ఇది కోర్సులో ఇవి వచ్చాయి, తద్వారా నీకు తెలుస్తుంది యాజ్ ఇఫ్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్. అండ్ హూ టాట్. అట్లా కాకుండా ఒక సెల్ఫ్ టాట్ ఆర్టిస్ట్ ఉంటే వాడికి తెలియదు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు. వాడు హఠాత్తుగా ఒక ఫ్లవర్ చూశాడు, ఆ కలర్స్ చూశాడు, ఆ కాంబినేషన్ చూశాడు, వాడు ఏదో గీయడం స్టార్ట్ చేశాడు, అట్లా వాడు ఆర్టిస్ట్ అయ్యాడు. వాడికి తెలియదు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ డజంట్ నో. సో ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ కాదు అతను జీవిస్తున్నాడు, జస్ట్ చెప్తున్నాడు అంతే. రమణ మహర్షి కూడా అంతే, ట్రైనింగ్ ఇవ్వలేదు ఎవరికి. కూర్చోండి సభలోకి బయట జావు, టైం 10 అయింది, ఇది అవర్ మెడిటేషన్ టైం, సాయంత్రం 7 కీర్తన్ టైం, ఆ బక్వాసులు ఏం లేవు. ట్రైనింగ్ ఉందా? లైఫ్ లేదు. లైఫ్ కావాలా? ట్రైనింగ్ వద్దు. ప్రపంచంలో బతకడానికి ట్రైనింగ్ అవసరం, డబ్బు సంపాదించుకోవడానికి. ధ్యానానికి ట్రైనింగ్ ఏమిటి? ఒక గురువు ఎలా జీవిస్తున్నాడో వాడిని చూస్తూ ఉండడమే ట్రైనింగ్. అక్కడ అతను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా నీకు ప్రత్యేకంగా ఏం చెప్తలేడు, చెప్పినా ట్రైనింగ్లో భాగంగా చెప్తలేడు. ఇది కోర్సు, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, విపశ్యనాలు ఉంటుంది, 10 రోజులు 10 టాకులు. యు ఆర్ కండిషన్డ్. అలాగే జరగాలని రూల్ ఏం లేదు. సమ్టైమ్స్ గురు సేస్ సంథింగ్ అండ్ శిష్య అండర్స్టాండ్ సంథింగ్ అండ్ బోత్ ఇద్దరు లిబరేషన్లకు వస్తారు. ఒక చిన్న జెన్ స్టోరీ చదివా. ఒక గురువు దగ్గరికి శిష్యుడు వస్తాడు, వచ్చి ఏం కావాలి అంటే, నాకు జీవితం అంటే ఏందో తెలుసుకోవాలనుకుంటున్నా, జీవిత పరమార్థం తెలుసుకోవాలనుకుంటున్నా, మరి దానికి మార్గం ఏంటో తెలియడలే. అప్పుడు గురువు చెప్తాడు, తూర్పు దిక్కువో, ఎవరు కనిపిస్తే వాళ్ళని అడుగు. ఇదే ప్రశ్న, 1 question. వాళ్ళు ఇచ్చిన జవాబులన్నీ రాసుకో పుస్తకంలో. తిరిగి అందరు కలిస్తే, ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా అందరిని అడుగుతూ వచ్చాడు, నువ్వు కనిపిస్తే అయ్యా జీవిత పరమార్థం అంటే డబ్బు సంపాదించాలి అంతే, రాసుకున్నాడు. ఇంకెవరినాడు, ఒకటే ప్రశ్న, 1000 జవాబులు. అంతే, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి, సేవ చేయాలి. ఇంకోటి చెప్పాడు. ఇంకోటి అన్నాడు, అంత జీవితం లేదు, పరమార్థం లేదు పో అన్నాడు. ఒక్కొక్కటి చెప్తున్నాడు. దేశ సేవనే జీవిత పరమార్థం, అమ్మని కంటికి రెప్పలా చూసుకుంటే జీవిత పరమార్థం, నీ దగ్గర ఉన్న అందరికి పంచు జీవిత పరమార్థం, ప్రతిరోజు భజన చేయి జీవిత పరమార్థం. వాడు ఒక 20 ఏళ్ళు ఆగి ఇన్ని బండి నిండా పుస్తకం మోసుకొచ్చాడు. ఇప్పుడు గురువు దగ్గరకు వచ్చాడు,
మహానుభావ ఒక్క ప్రశ్న అడగమంటివి ఎన్ని జవాబులు వచ్చినాయి చూడు. జీవిత పరమార్థం అంటే ఏంది? ఇంత చేసిన తర్వాత నీకు అర్థమైందని అర్థమైంది. అది మీకు చెప్పడానికి వచ్చిన ఏమర్థమైందంటే ఇవేవి పట్టించుకోవద్దని అర్థమైంది. అవన్నీ కరెక్టే, అది వాళ్లకు కరెక్ట్. మరి నాకేమిటి కరెక్ట్ అనేది నేను తెలుసుకోవాలని తెలుసుకున్నా. అంటే వాట్ ఫిట్స్ మై బీయింగ్, దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ మై లైఫ్. ప్యాంట్ అంటే ఏంది? నీకు పట్టేది, దట్స్ ఆల్. మంచి ఆహారం అంటే ఏంది? అరిగేది. ఓకే, నీకు ఒకటి అరుగుతుంది, నాకు ఒకటి అరుగుతుంది. నీ ఆహారం నాకు కాదు, నా ఆహారం ఆయనకు కాదు. సో చిన్న 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 విషయాల్లో చాలా అద్భుతమైన ఎసెన్స్ ఉంటుంది గ్రాస్ప్ చేయగలిగితే. ఇప్పుడు ఒక వ్యక్తి స్పిరిచువల్ అని చెప్పుకుంటూ డిపెండ్ అయ్యాడనుకో, సంథింగ్ ఈజ్ రాంగ్. ఆధారపడొద్దని నేను అనట్లే, అడగడం వరకు నీ చాయిస్. కానీ అతను ఎస్ చెప్పినా నో చెప్పినా అంగీకరించగలిగితేనే నువ్వు స్పిరిచువల్. నువ్వు అడిగిన తర్వాత ఎవడన్నా నో చెప్తే నీకు కాలిందనుకో కింద, యు ఆర్ నాట్ స్పిరిచువల్. యు ఆర్ ఏమంటారు, యు ఆర్ ఏ డిక్టేటర్. నియంత మనస్తత్వం అది. నేను చెప్పిన తర్వాత వాడు నో అన్నాడు, అరే నో అనే స్వేచ్ఛ వాడికి ఉండాలి కదా. సో ఏవి నీ పరిధిలో ఉన్నాయో అవన్నీ నువ్వు చేసుకో. నీవి పరిధి దాటినాయో అది బరువు పరంగా కానీ ఆలోచనల పరంగా కానీ వేరే వాళ్ళ సహాయం అడుగు. వాళ్ళు కనుక చేయనంటే వదిలే. ఎవరన్నా వాళ్ళంతకు వాళ్ళే వస్తే చేయని, సలహాలు ఇయ్యకు. వాళ్ళు వదిలేసిపోతే ఏమనకు. ముందే అడుగు, నువ్వు చేస్తున్నావు సంపూర్ణంగా చేస్తా అంటే నేను పక్కకు జరుగుతా, ఇలా చేస్తే ఇది బాగుంటుందని చెప్తున్నా, ఆలోచించు, ఫిగర్ ఇట్ అవుట్. నేను ఆలోచించకూడదు నీకు అప్పచెప్పిన తర్వాత. ఇలా గనక చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఆనందము కానీ ప్రశాంతత కానీ ఇంటెలిజెన్స్ కానీ ప్రత్యక్షంగా అవి మన అనుభవంలోకి రావు. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసిన. ప్రకృతి సత్యాలు అట్లాగే పరోక్ష సత్యాలు, ప్రత్యక్ష పరోక్ష సత్యాల్లో టీ పొడి, చక్కెర, పాలు ప్రత్యక్ష సత్యాలు. ఆకలి, నిద్ర, మైథునం ప్రత్యక్ష సత్యాలు. ఉన్నాయని తెలుసు, పక్క 1 గంటకు ఆకలి అవుతుందని తెలుసు. కానీ ఆనందం ఉందని ఎట్లా తెలుస్తుంది? అది పరోక్ష సత్యం. ఎట్లా? ఈ మూడింటిని నువ్వు వేడి మీద మరిగిస్తే ఓ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ పరోక్ష సత్యం. యూ కెనాట్ క్రియేట్ ద స్మెల్ వితౌట్ దీస్ 3 ఇంగ్రీడియంట్స్. చేయగలవా? టీ స్మెల్ నువ్వు క్రియేట్ చేయలేవు. అది స్మెల్ రావాలంటే ఈ 3 కావాలి, అవి మరగాలి. అవి సమపాలలో మళ్ళీ మరిగితేనే ఆ స్మెల్ వస్తుంది, లేకపోతే రాదు. ఎవడన్నా టీ తాగినప్పుడు లేకపోతే భోజనం చేసినప్పుడు ముక్కు మూసుకొని ఎవడన్నా తింటాడా? బికాజ్ యు ఆర్ ఈటింగ్ ద స్మెల్ ఆల్సో. ఫ్రాగ్రెన్స్ కూడా ఇంపార్టెంట్. నీ నరాలని అది యాక్టివేట్ చేస్తుంది. సో అట్లనే నీ యొక్క ఆనందం అనేది ఇట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ లివింగ్. ఉత్తగా ఆనందం ఉండదు. క్రియేటివిటీ యువర్ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ ఇంగ్రీడియంట్స్. ఉత్త క్రియేటివిటీ ఉండదు. నీవు, నీ శ్రద్ధ, నీ అధ్యయనము, వీటన్నిటి నుంచి ఒక ఫ్లవర్ వస్తుంది, ఒక ఫ్రాగ్రెన్స్ వస్తుంది. దట్ ఈస్ ద ఓన్లీ వే. దెర్ ఈజ్ నో అదర్ వే. దీంట్లో పూర్వజన్మ సుకృతాలు లేవు, ఏమీ లేవు. నీవు, నీ యొక్క అధ్యయన ఆసక్తి, నీలో ఈగోలేని తత్వం, పోల్చుకోని తత్వం, నిరంతర జిజ్ఞాస, ఒక చిన్న పిల్లవాడి ఆసక్తి, ఇవి ఉన్న చోట మిగతావన్నీ ఉంటాయి. నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నా, అయ్యే పని కాదు. చాలాసార్లు జరుగుతుంది ఇది. చివరి మాట, మంచి డబ్బున్న కుటుంబానికి పిల్లనిస్తే సుఖపడతా అనుకుంటారు. ఆహా, అది అవ్వదమ్మా. చాలామందికి తెలుసు ఆ విషయం. అవి ఓన్లీ ఇంగ్రీడియంట్సే. వాటిని సరిగ్గా వాడుకుంటేనే సుఖం ఉంది. బెడ్ ఉంది, ఫ్యాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మనసు సరిగ్గా లేదనుకో సుఖం లేదు. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిస్తేనే ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఈరోజు ఓన్లీ పాలను మరిగిస్తే టీ స్మెల్ రాలే. ఉత్త టీ పొడే మరిగించిన టీ స్మెల్ వచ్చింది, కానీ టేస్ట్ లేదు. ఉత్త నీళ్లు మరిగించింది, ఏ టేస్ట్ లేదు. 3 మరిగిస్తే సంథింగ్ హ్యాస్ కమ్. సో బిర్యానీ అనేది బోత్ టేస్ట్ అండ్ ఫ్రాగ్రెన్స్. ఇట్ ఇస్, అది ఫ్రాగ్రెన్స్ పరమ దరిద్రంగా నీచంగా షిట్లాగా వచ్చింది, కానీ టేస్ట్ బాగుందంటే తినవుగా.
సో ఈ ఆనందం అన్నది ఒక ఫ్రాగ్రెన్స్, నీ క్రియేటివిటీ ఒక ఫ్రాగ్రెన్స్, నీ ఇంటెలిజెన్స్ ఒక ఫ్రాగ్రెన్స్. అవి నువ్వు అనుభవించాలంటే ఇంగ్రీడియంట్స్ సెట్ అవ్వాలి. ఇప్పుడు వర్క్ చేయాలంటే స్టూడియో ఎందుకు? ఇంగ్రీడియంట్ అది. మంచి లైట్ ఎందుకు? ఇంగ్రీడియంట్. చీకట్లో ఏ పెయింటింగ్ వేయలేవు. సో నీ పెయింటింగ్లో కాంతి లేదా? మంచి మ్యూజిక్ ఎందుకు వెనక? ఇంగ్రీడియంట్ అది. సో మ్యూజిక్, సరైన కాంతి, సరైన రంగులు అన్నీ ఉన్నది, కానీ నా దమాకు బాగాలేదు, పీకింది మొత్తం. ఈ మైండ్ అనేది మన పొయ్యి కింద మన మంట లాంటిది. అన్నీ ఉన్నాయి, బెస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, గ్యాస్ అయిపోయింది, వై హోగయా, ఇంకేం జరగదు. ఇంకా నువ్వు అక్కడ నువ్వు మహామృత్యుంజయ మంత్రం చేపించినా, లేకపోతే నువ్వు చండీ హోమం చేసినా ఛాయ్ కాదు, భోజనం కాదు, బిర్యానీ కాదు, అవ్వదు. సో మేదర్ మల్లయ్య చాలా బ్యూటిఫుల్ థింగ్స్ చెప్పాడని ఇప్పుడు తెలుస్తుంది నాకు, చాలా చిన్న చిన్నవి. ఒకసారి ఇట్లా జరిగింది, ఆ మఠంలో ఉండగా హఠాత్తుగా వర్షం అంటుకుంది. వర్షం పడుతుంది, మొత్తం తీసుకుని ఇద్దరు తీసుకెళ్ళి. ఇప్పుడు ఇవ్వడం ఏమనుకుంటాడు? తడుస్తున్న వాటిని లోపటేయాలి కదా. చిన్న లెసన్ ఎవరైనా చేస్తారు, బట్టలు లోపటేసుకుంటారు, ఎవరైనా చేస్తారు. ఇందులో ఏమంత గొప్ప ఉంది? ఇందులో పెద్ద ఆధ్యాత్మిక రహస్యం ఏమి లేదు. ఓకే ఫైన్, తీసుకొచ్చి మొత్తం లోపట నూకినాం. ఇట్లా లోపటేసి చివరి బద్ద లోపటేసిందా, వర్షంలోకి పరిగెత్తే బురదల వండే పోయి. నేను బుట్టలాగుండ లోపట, అయ్యగారు ఏం చేస్తున్నావు, బయటికి రా. అవి తడిస్తే ఖరాబ్ అవుతాయి, నువ్వు తడిస్తే ఖరాబ్ అవుతావా అన్నాడు. ఇప్పుడు చెప్పింగా తడిస్తే ఖరాబ్ కావని తెలిసినప్పుడు తడవయా. రెండోది, బుట్ట నువ్వు వల్లాలి, వంట నువ్వు చేయాలి, పతంగి నువ్వు చేయాలి. వర్షం నువ్వు క్రియేట్ చేయలేవు, అది వచ్చినప్పుడే నానాలి. నువ్వు బట్టలు ఇప్పినా రాదు అది, అందుకని వచ్చినప్పుడు నానాలి. నేను ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయలే, పోయి దుంకినంతే కథ. వెనక మంచి బురద మొత్తం అయిపోయిన తర్వాత 2 చెంబు నీళ్ళు పోసుకొని దాని గురించి ఏ వ్యాఖ్య చేయలేదు, ఇంత కూడా చెప్పలే. అవి నాంతయి ఖరాబ్ అవుతాయి, నువ్వు నాంతో ఖరాబ్ అవుతావా? 100% నేను ఖరాబ్ గాను. ఓకే, ఈనాటికి నాంతున్న వర్షంలో. నేను 2015, 16, 17లో ఫేస్బుక్లో ఎవ్రీడే లైవ్ చేస్తుంటే ఇట్లనే నిరంతరం ఉంది కదా టెక్నాలజీ, టు యూజ్ ఇట్ ఇన్ ద గుడ్ వే. లైట్ ఉంది వాడుతున్నా, లేకపోతే ఏం చేస్తాం, దీపం పెట్టుకొని చేస్తుంటుంది. సో ఒక వర్షాకాలం సీజన్ మొత్తం ఒక లైవ్ ఉంటుంది, అంటే వర్షంలో తడుస్తూ ఏముండవు, మాటలు గీటలు ఏముండవు. కొన్నిసార్లు మా అమ్మ పట్టుకుంది, కొన్నిసార్లు మా అన్న పట్టుకున్నాడు. వాళ్ళు ఎవరు ప్రశ్నించలేదు, ఎందుకంటే చెప్పి 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 అలసిపోయారు, అయిపోయింది. అంటే ఇంకా వీడు వేస్ట్. ఇప్పుడు వర్షం రాగానే మా అమ్మ లేచి ఏం చేస్తుంది, ఒక కొత్త షర్ట్, కొత్త టీషర్ట్ తెచ్చి ఆడబెడుతుంది. అంటే వీడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ మొత్తం పరిగెత్తి నాని అట్లా వచ్చేసరికి ఆ టవాల్ ఉంటుంది, అసలు ఏం చెప్పదు, జస్ట్ అరేంజ్ చేసి ఆ తడిసిన బట్టలు తీసి బాత్రూమ్లో తీసేస్తే మళ్ళీ నా పని చేసుకుంటా. మా శాలిగాడు ఉన్నాడు, జేఎన్టీ హాస్టల్కి పోతే వర్షం పడితే కథం. వర్షం వస్తుందంటే వాడు ప్రిపేర్ అయ్యి రావాలి, దేనికి ఉత్తగా జేఎన్టీ హాస్టల్ పైన దొరలాలి అంతే, ఫుల్ వర్షంలా. నువ్వు గింజవు కాదు, మొలకెత్తవు ఏమీ కాదు, నువ్వు బుట్టవుగా తడిసిపోవు, చెడిపోవు ఏమీ కాదు. ఎంత వర్షంలో నాన్న ఏమీ కాదు, నువ్వు అంటుకోదు నీకు వర్షం. చివరిగా చిన్న కథ, అంటే స్పిరిచువల్ ఎసెన్స్ అనేది మాటలు ఎట్లుంటుంది, అది తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లుంటుంది, సరిగ్గా అర్థం చేసుకుంటే ఎలా తగులుతుంది. చూడు ఎంత బాగుంది. ఓ గురువు చెప్తాడు, ఎవరికైతే జ్ఞానోదయం పొందినవాడిని ఎలా గుర్తుపట్టాలి గురువా అని అడుగుతాడు. చాలా సింపుల్ రా, నీళ్ళలో అతను మునిగినా నానడు అంటాడు. వీళ్ళు రోజు ధ్యానాలు చేయ నీళ్ళలో మునిగా నాంతనే ఉన్నారు. గురువు ఎప్పుడు మునగలే వీళ్ళు చూస్తుండగా. మరి గురువు జ్ఞానోదయం ఏందని ఎట్ట తెలుసుకోవాలి? 2-3 సార్లు బకెట్లు తీసుకుపోయారు, వాటిలో గురువు ఎటో వెళ్ళిపోయాడు. ఒకసారి అవకాశం వచ్చింది, వీళ్ళంతా పక్క ఊరికి వెళ్ళి ఏదో భోజనం గిజనం చేయాలి, ఖచ్చితంగా చిన్న సెలియరు దాటుకుంటూ పోవలసిందే. కరెక్ట్ సెలియర్ దగ్గర రాగానే శిష్యుడు అడిగాడు, గురువుగారు ఇప్పుడు చెప్పండి, జ్ఞానోదయం పొందినవాడు ఎట్లా గుర్తుపట్టి? చెప్పినా కదరా, నీళ్ళలో మునిగినా అతను నానడు. ఏమో నీళ్ళ పక్క నుండి చెప్తున్నాడే, పద నాన్నప్పా. అందరు దాటారు, మొత్తం ఎగరాడు. ఆయనకు చక్కగా అలవాట్లేదు కాబట్టి మునకలేశాడు, బట్టలు నానిపోయినాయి, జుట్టు నానిపోయింది, తుమ్ములు వచ్చినాయి.
బయటకు వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి గురువు గారు, జ్ఞానోదయం ఎన్నిసార్లు చెప్పాలరా మెంటల్ ముండవాడుకో నువ్వు. జ్ఞానోదయం అనే వ్యక్తికి నీళ్ళు అంటుకోవు అంటే టూ మచ్. ఇది చూస్తే తెలుసు. నీళ్ళు నాకెక్కడ అంటుకునేరా, జస్ట్ నా బాడీకి తగిలినాయి, తర్వాత నా బట్టలు నన్నే, అంతే, నాకేం తగలలేదు బాట అని పద బట్టలు ఆరేసుకోవాలంట. ఇది 100% ట్రూత్. నీకేది అంటుకోదు. వర్షంలో నానితే నీవెప్పుడు నాంతలేవు, బాడీ నాంతుంది అంతే. అదే ఏది అంటుకోదు. నయనం చిందం అంటే దేనికి వానకు నానది. ఇది ఊరికనే చెప్పలేదు అవి, అది తెలిసినప్పుడు తెలుస్తుంది. దీనికి టెస్ట్ చేయనా నీకు ఇప్పుడే, ఇప్పుడే నీకు ప్రాక్టికల్గా చెప్తా. నీవే ఇప్పుడు నేను అడిగిన దానికి ఆన్సర్ అయ్యి నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను నీ పరమశత్రువు, షేకండి. ఆల్రెడీ నా గురించి నీకు ఒక ధారణ ఉంది పరమశత్రువు అని. ఇప్పుడు జస్ట్ నీ హ్యాండ్ మాత్రమే షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు గమనించినవా? అంతే. నువ్వు ఇస్తలేవు, లోపలిది టచ్ కాలే. నీ లోపట నీ మైండ్లో లేదా ఇన్సైడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మైండ్ అను, ఆలోచన, ఆత్మ అని, దయ్యానను, నీకు ఇష్టం లేని దాన్ని ముట్టుకున్నప్పుడు చెయ్యి మాత్రమే ముట్టుకుంటుంది. హ్యావ్ యు ఎవర్ అబ్జర్వ్డ్? ఇష్టమున్న వాడిని ముట్టుకున్నప్పుడు చెయ్యి ముట్టుకుంది, కానీ లోపటి నుంచి ముట్టుకుంది. అది అంతఃశ్రోత లోపటి ఉంది. నువ్వు ఒక వ్యక్తిని హగ్ చేసుకున్నప్పుడు ఊరికే హగ్ చేసుకుని ఉత్త బాడీ హగ్ చేసుకుంటుంది ఒకసారి. కొన్నిసార్లు బాడీ కాదు, లోపటున్నది హగ్ చేసుకుంటుంది. బిగి కౌగిలి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఆ లోపటున్నది ఈ లోపటున్న దాంట్లోకి చొచ్చుకుపోవాలని ట్రై చేస్తుంది. అక్కడ వచ్చింది బిగి కౌగిలి, బాడీ అడ్డం వస్తుంది. నీకు నచ్చింది ముట్టుకున్నప్పుడు నీ వేళ్ళు మాత్రం ముట్టుకుంటే చెక్ చేయి. నీకు నచ్చింది ముట్టుకున్న వేళ్ళు, చెయ్యి, లోపటున్న నీకు మొత్తం ముట్టుకుంటుంది. ఇది అందరికీ అనుభవం. ఇంకాస్త నువ్వు ఈ టచ్లు గమనిస్తే ఒకటేలా తెలుస్తుంది. నచ్చింది ఏదైనా సరే ఒకటి మాత్రం ముట్టుకోవట్లేదు, అది ఇప్పుడు పక్కనే ఉంది. అది తెలుస్తుంది. అది భాషలు ఎట్లా చెప్తావు? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చినా కాబట్టి కొంత నీకు కన్వే అయ్యి ఉంటుంది. ఇది నీకు ఎప్పుడన్నా మీ అందరికి అనుభవమా? నాకైతే అనుభవం. అస్సలు నచ్చింది షిట్టు ముట్టుకో, ఈ కవర్లో షిట్టు ఉంది ఆడేసి రాపో, జస్ట్ నీ చేయి ముట్టుకుంటుంది, నువ్వు ముట్టుకోదాన్ని. పండు ముట్టుకున్నప్పుడు ఎట్లా? నీ లోపలిది ముట్టుకుంది, జస్ట్ నీ చేయి మాధ్యమం అయింది అంతే. దిస్ ఈజ్ ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్. నచ్చిన వాళ్ళతో ఉంటే ఎందుకు బాగుంటుందంటే జస్ట్ నీ బాడీ కలుస్తలేదు, సంథింగ్ ఎల్స్ కలుస్తుంది. కానీ ఈ సంథింగ్ ఎల్స్ లోపట ఉన్నది డిస్టర్బ్ అవుతలేదు, అది సపరేట్ ఉంది. అది సో ఒకటి ఉంది, దాని బయట ఒకటి ఉంది, దాని బయట బాడీ ఉంది, దాని బయట సంథింగ్ ఎల్స్ ఉంది. లేయర్స్ ఉన్నాయి. ఈ లేయర్స్కి ఒక ఫిజికల్ ఎక్స్ప్రెషన్ టెంపుల్. లోపల గర్భగుడిలో మూల విరాట్ ఉంది, అది గిత్తే ఉంటుంది. అతిపెద్ద మూల విరాట్ కూడా 10 ఫీట్లు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. బయట పెట్టే గుడులు లేనివే ఉంటాయి. ఈ రామానుజుని విగ్రహము, శివుడి విగ్రహానికి గుడి లేదు, పైన ఠికాణా లేదు, తీసుకుపోయి ఎండలో కూసిపెట్టారు. సో మూల విరాట్ ఒకటి ఉంది. మూల విరాట్కి ఆనుకొని గర్భగుడి ఉంది, అవునా? ఆ గర్భగుడికి ఆనుకొని ఇంకొక గుడి యొక్క ఎక్స్టెన్షన్ ఉంది, మనం ప్రదక్షిణలు చేసేది. దీనికి ఆనుకొని బయట ప్రాకారం ఉంది, దాని బయట ఊరంతా ఉంది. ఇదేమిటి? గుళ్ళోకి వస్తున్నావంటే నువ్వు గుడి ప్రాకారం దర్శనం చేసుకోవడానికి వస్తున్నావా, ధ్వజస్తంభం దర్శనం చేసుకో, దేనికోసం వస్తున్నావు? గుడికి ఎందుకు పోతున్నావు? దేన్ని దర్శనం చేసుకోవడానికి? ప్రతి దర్శనం చేసుకుంటున్నావు. బయట ఉన్న చెప్పులు దర్శనం చేసుకుంటేవి, ధ్వజస్తంభం దర్శనం చేసుకుంటే అన్ని దర్శనం. దేన్ని చేసుకోవడానికి వస్తున్నావు? నీ ఇంటెన్షన్ ఏమిటి? దేవుడు అంటే గర్భగుడిలో ఉన్న మూల విరాట్, అది నీ యొక్క మెయిన్. కానీ అంతవరకు కళ్ళు మూసుకొని అదొకటి ఇట్లా చూస్తలేవుగా. అన్నిటినీ చూసేది నీ కళ్ళే, కానీ చూడాలనుకున్నది దీన్ని. సో అందుకే మన వాళ్ళు ఈ చిన్న స్ట్రక్చర్ పెట్టారు. సో బయట ప్రాకారం ఉంది, ఆ ప్రాకారం సమాజం నుంచి నిన్ను వేరు చేస్తుంది, ఫస్ట్ స్టెప్. సెకండ్, ప్రాకారం దాటిన తర్వాత ధ్వజస్తంభం ఉంది, సత్యానికి ప్రతీక. తర్వాత ఆ ప్రాకారం చుట్టూ ఉన్న విగ్రహాల్లో అందమైన అమ్మాయిలు, నగ్న చిత్రాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకు? నెక్స్ట్ ప్రపంచం దాటి వచ్చిన తర్వాత సెక్స్, గిక్స్ ఇవన్నీ ఉన్నాయి. రాజుల కథలు, రాజ్యాలు, ఇవన్నీ డబ్బు గిబ్బు, అమ్మాయిలు. ఇక్కడే అయిపోతావా? మూల విరాట్ కనబడడు. ఇది కూడా దాటుకొని లోపలికి రా.
దేవాలయం లోపట ఉన్న విగ్రహాల్లో ఉన్న ప్రజెంటేషన్ వేరే. ఓన్లీ బయటి ప్రాకారాల్లోనే నీకు ఒకవేళ మైథునానికి సంబంధించిన భంగిమలందో ఉంటాయి, లోపటి ప్రాకారాల్లో ఉండవు. చెక్ చేసుకోపోయి చివరి ఖజురహ అయినా ఉండవు, ఖజురహ అయినా బయటి వరకే. ఈ లోపట ఏముంటాయి, ప్రశాంత వదనంతో ఉన్న దేవతామూర్తులు ఉంటారు. అంటే ఈ సెక్స్ని దాటి, ఈ ప్రాపంచిక విషయాలు దాటి బయట సమాజాన్ని లోపలికి వస్తే దేర్ ఇస్ పీస్. ఇది కూడా దాటుకుని లోపలికి పోతే ఓ గర్భగుడి ఉంది, దాంట్లో ఒకటి ఎగ్జాక్ట్ సెంటర్లో ఒక మూడుతున్నాడు. దట్ ఈజ్ యూ. ప్రాకారం మారొచ్చు, ధ్వజస్తంభం మారొచ్చు, మిగతా వాడికి రంగులేయచ్చు, బండలేయచ్చు, ఏమన్నా జరగచ్చు. ప్రాకారాన్ని ముట్టుకోవచ్చు, గోడను కూలగొట్టవచ్చు, మూల విరాట్ మారదు. ఇది అన్ఎఫెక్టెడ్ ఉంటుందా ఉండదా? అట్లా ఇప్పుడు నీ బాడీలో ఇవన్నీ ఉన్నాయి. నీకు ఆనుకొని సమాజం ఉంది, దాన్ని వదిలేయి. ధ్యానం అంటే నీకు ఆనుకొని మనుషులు ఉన్నారు, వాళ్ళని వదిలేయి. నీ లోపల ప్రశాంతత ఉంది, దాన్ని చూడు. దాని నుంచి లోపలికి పో. ఎప్పటికీ చెదరింది కదలింది ఒకటి ఉంది, అదే నీవు. అక్కడి నుంచి చూస్తే ఓం తత్సత్ అంత నీవే, బయట నుంచి చూస్తే అంత వేరే వేరే కనిపిస్తుంది. సో సింపుల్ అండ్ సో కాంప్లికేట్ ఆల్సో. ఇది ఇది అర్థమయ్యే టక్కన అర్థమవుతుంది. ఇప్పుడు గురువు ఇద్దరికి చెప్పాడు. ఏం చెప్పాడు? జీవితాన్ని ఎట్లా చూడాలంటే అంతా నీవే అనుకోరా, నిన్ను కలిసిన ప్రతి వ్యక్తి నీతో సమానం అనుకో. నువ్వు ఎలా ట్రీట్ చేసుకుంటావు వాళ్ళందరినీ ట్రీట్ చేయబెట్టా, ఏముంది? ఇద్దరికి చెప్పాడు. ఇద్దరు 10 years తర్వాత వచ్చాడు. వీడు గొప్ప ప్రశాంతతలో వచ్చాడు, వీడు గొప్ప వ్యాకులతలో వచ్చాడు. మీరు చెప్పింది కరెక్ట్ అండి, అందరిని ఎలా ట్రీట్ చేయాలో, నన్ను ఎలా ట్రీట్ చేసుకోవాలి, అందరిని అలాగే ట్రీట్ చేశాను. వాట్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. గొప్ప గురువు అయిపోయాడు. వీడన్నాడు అటు ఎట్లా ట్రీట్ చేస్తారండి, వాడు నల్లగును తెల్లగును క్యాబాద్ కర్లేదు అన్నాడు. అయిపోయింది. వీడు జటిలం చేసుకున్నాడు. ఇది అయ్యే పని కాదు. టీచింగ్ ఒకటే. అంతెందుకురా, కోర్టులో ఒక కేసు గురించి 2 lawyers వాదిస్తారు. వాళ్ళిద్దరు చదివిన పుస్తకాలు ఒకటే. ఒకడు ఫర్, ఒకడు అగైనెస్ట్ ఉన్నాడు చూడు. ఇవే లాలో ఉన్న పుస్తకాల నుంచి లూప్ హోల్స్ వీడు వాదిస్తుంటాడు, ఇవే లాలో ఉన్న పుస్తకాలు లూప్ హోల్స్ వీడు ఫేవర్గా వాదించుకుంటాడు. పుస్తకం ఒకటే, విషయం మారింది. అంటే హౌ యూ పర్సీవ్ అనేది మారిపోతుంది. సో జై మేదర్ మలయ.